ఇప్పుడే మనం చూసాం ప్రతి ఒక్క వీధిలో కూడా గొయ్యలన్నీ తీసేసి పైప్ లైన్ వేస్తానని చెప్పి మోసం చేయడం. ఆ పైప్ లైన్ మొత్తం నర్సీపట్నం మొత్తానికి ఇంటింటి కొలాయి ఉండాలని చెప్పి అయ్యన్న పాత్రి గారు నిర్ణయించడం చెప్పేసి కెనాల్ దగ్గర అక్కడ సోర్స్ వాటర్ సోర్స్ ముందు కట్టాలి. తాండవా నుంచి తీసుకొస్తాం, తాండవా నుంచి వద్దు, సాగునీరుకి 58,000 ఎకరాలకి ఉపయోగపడుతుంది కాబట్టి వేరే దగ్గర మనం ట్యాంక్ కట్టి సోర్స్ నుంచి వాటర్ తీసుకొచ్చి అప్పుడు పైప్ లైన్ వేయాలి. ఎమ్మెల్యే ఏం చేశాడు? కక్కుర్తి కోసం. ఆ కక్కుర్తి ఎలాంటి కక్కుర్తి అంటే చిన్న చిన్న కక్కుర్తి. ఈ గొయ్యలు తీసిన కాంట్రాక్టర్ దగ్గర నుంచి సుమారుగా కోట్లాది రూపాయలు లంచం అడిగాడు. ఆ గొయ్యలు తీసిన కాంట్రాక్టర్ నేను ఇవ్వలేనని చెప్పేసరికి అయితే ముందు గొయ్యలు తీసేసిన తర్వాత ఆ కాంట్రాక్టర్ మాయమైపోయాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నాడు? కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మాట్లాడిపించండి. ఎందుకు గొయ్యలు తీశాడు, ఆ గొయ్యలు ఎందుకు అలా ఉండిపోయి? ఇప్పుడు ఈ జీవో ఉంది, ఈ జీవోలో క్లియర్గా అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చారు 18/12/2018. ఈ జీవో తీసుకొచ్చి అయ్యన్న పాత్రి గారు పైప్ లైన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా కొలాయి ఇవ్వాలని చెప్పి ఆలోచించి సుమారుగా కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా ఎంత నీట్గా టేబులర్ ఫార్మాట్లో పెట్టి ఒక విజన్తో తీసుకొస్తే నువ్వు గొయ్యలు తీసేసి దరిద్ర ప్రాజెక్యం చేసి నర్సీపట్నం వీధులన్నీ కూడా గొయ్యలు తీసిన తర్వాత ఎన్నో బైకులు పడిపోయి ఎంతోమంది దెబ్బలు తగిలాయి. వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచించావా గణేష్? అక్కడ ర్యాంప్ వేసుకున్నారు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళడానికి. ఆ జనాల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి కనబడు చెప్పులతో కొట్టేస్తారు, నేను రాళ్ళు వేసి కొడతారు. ఏ గొయ్యల్లో తవ్విన రాళ్ళు మిగిలిపోయి ఆ రాళ్ళతోనే కొడతారు. నేను అంత దారుణంగా నువ్వు అంత చులకనగా చూస్తున్నావు జనాల్ని. అంటే వీధుల్లో ఎలా పోయినా పర్లేదా జనాలు? ఆ కౌన్సిలర్ గారు ఆయన డబ్బు పెట్టుకొని అక్కడ ఒక ర్యాంప్ వేసుకున్నారు. అంత దారుణమైన స్థితికి నువ్వు దిగజారిపోయావు. ఆఖరికి అయ్యన్న కాలనీలో ఉన్న బోరు సొంత డబ్బులతో వాళ్ళు వేయించుకుంటే ఆ 2 లక్షల రూపాయలు ఎంతో బిల్లు పెట్టి మున్సిపాలిటీ నిధుల్లోంచి దొబ్బాలని ఆలోచించే దౌర్భాగ్య ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే నర్సీపట్నానికి నువ్వే. అది వదిలేగా ఈ గొయ్యలు కప్పు, ఈ గొయ్యలు కప్పకుండా సగం సగం రోడ్లేసి నర్సీపట్నం జనాన్ని అంత చులకనంగా చూసి అందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపెడదాం, ఇంకో మీరు రోడ్లు చూడలేదు చూడలేదు. ఇలాంటి సాడిస్టిక్ మెంటాలిటీ ఆపుకో. జనాల్ని, పిల్లల్ని అందరినీ కూడా స్కూల్ మానిపించేసి డాక్టర్లు మానిపించి ఇంకో తారు రోడ్డు చూడండి, ఇదిగో ఈ పక్కన చెత్త బండిలు నేనే కొన్నాను చూడండి. ఇలాంటి ఆలోచనలు రాజకీయాల్లో ఎప్పుడు కూడా నాయకులకు రాకూడదు. ఉన్న ఈ పనులన్నీ చెయ్యి. అయ్యన్న పాత్రి గారు తెచ్చింది నువ్వు ఏమాత్రం అహం లేకుండా ఈ జీవోలు ఇంప్లిమెంట్ చెయ్యి, అంతేకాని నువ్వు ఇలా చేయడం వల్ల యూజ్ లేదు. రోడ్డు వైడనింగ్ దగ్గర చూసుకో, మొత్తం చెడగొట్టేసావు రోడ్లన్నీ, అది కూడా పూర్తి చేయలేదు. వెంకటేశ్వర స్వామి కోయిల దగ్గర నుంచి 30 అడుగుల రోడ్డు, అది 40 అడుగులు వేస్తానని మోసం చేస్తున్నావు. అటు సైడ్ నుంచి వచ్చావు, అక్కడ ఆర్సీఎం ఫాదర్తో కానీ అక్కడ ఉన్న ప్రజలతో కానీ మాట్లాడింది కూడా అయ్యన్న పాత్రి గారే. అందుకే ముందు వీధుల్లో ఉన్న గొయ్యల కప్పు, నువ్వు తవ్వేసి అవినీతి చేద్దామని అనుకున్న గొయ్యల కప్పు, ఆ కాంట్రాక్టర్ ఎక్కడ మాయమైపోయాడు వాడిని తీసుకొచ్చి మళ్ళీ గొయ్యలు సమానంగా చెయ్యి. అది చేస్తే జనాలు నమ్ముతారు తప్ప ఇలాంటి చౌకబారు రాజకీయం మాత్రం చేయొద్దు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.